ఉత్తరప్రదేశ్‌లో రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ప్రాణహాని ఉందని చెప్పి మన ఎన్నికల నిఘా వ్యవస్థ అయితే స్పష్టం చేసింది. అందులో ప్రప్రథమంగా యోగి ఆదిత్యనాథ్ మీద, ఆయన క్యాబినెట్‌లో ఉన్నటువంటి 11 మంది మీద ఈ యొక్క థ్రెట్ అయితే ఉంది అని చెప్పారు. వీళ్ళతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, అలాగే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి చెందినటువంటి మాయావతి గారి మీద, అలాగే మరికొంతమంది నేతలు మొత్తం 55 మంది మీద ఈ యొక్క నిఘా ఉంది అని చెప్పి మన నిఘా సంస్థ అయితే చెప్పారు. అంటే ఈ యొక్క థ్రెట్ ఉంది వీళ్ళందరికీ కూడా అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ ప్రస్తుతానికైతే మొదటి విడతలో 11 మందికి యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు మంత్రులకు విడుదల చేస్తున్నారు. అలాగే ఇందులోనే అఖిలేష్ యాదవ్కి, మాయావతి గారికి మొదట ఇస్తారు. తర్వాత రాజకీయ నాయకులకి మిగతా 42 మందికి రెండో విడతలో ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే వీళ్ళకి భద్రత కూడా పెంచారు. ముఖ్యంగా ఎవరైతే అఖిలేష్ యాదవ్, అలాగే ఇటు మాయావతి, ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ గారికి భద్రత ఎక్కువగానే ఉంది. కాకపోతే ఈ థ్రెట్ వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి భద్రతతో పాటు నిఘా భద్రతను కూడా ఎక్కువ చేస్తున్నారు. సో ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనేది అంటే, దేశంలో అల్లుకొల్లాలు సృష్టించడానికి కేవలం బీజేపీ వాళ్ళ మీదే కాకుండా అటు ప్రతిపక్షాల మీద కూడా దాడి చేస్తే ఇది ఒక రాజకీయ ఉద్రిక్తత అవుద్ది, ఇది బీజేపీ వాళ్ళే చేయించారని చెప్పి ఇటువైపు ప్రతిపక్షాలు నానాయాగే చేస్తాయి. అలాగే ఇటు బీజేపీ వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తే అటు ప్రతిపక్షాలు చేసే ఈ దాడి అని చెప్పి అటు వాళ్ళు కూడా రాద్ధాంతం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనివల్ల దేశంలో అల్లుకొల్లాలను సృష్టించడానికి అవకాశం అవుతుందని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి ఏంటనేది పూర్తి వివరాలు రాలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రాంతాల నుండి వస్తారు. కాకపోతే ఫండింగ్ మాత్రం కొన్ని దేశాల నుండి వస్తాయి. అది ఏ దేశం నుంచి ఏంటనేది స్పష్టంగా తెలియలేదు, స్పష్టంగా ఇంకా ఇవ్వలేము అని చెప్తున్నారు. సో త్వరలోనే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళకి తెలుసు కానీ చెప్పరు. అది అమెరికానా, చైనానా. ఇప్పుడు 7 రాష్ట్రాలు రాబోతున్నటువంటి సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికలకి ఇప్పటి నుంచే విదేశాలు కూడా దృష్టి పెట్టాయి. ఎందుకు? ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ గెలిస్తే 2029లో ఖచ్చితంగా గెలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రాష్ట్రం మీద దృష్టి పెడతారు. ఎలాగైనా సరే ఉత్తరప్రదేశ్ని బీజేపీకి దూరం చేస్తే దేశ ప్రజలు కూడా బీజేపీ మీద ఆశపోయి దాని మీద పూర్తిగా మోజుపోద్ది, అప్పుడు బీజేపీని ఓడించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. అయితే నిఘా తెలియక కాదు, తెలుసు. అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లే ఉంటాయి. కాకపోతే బయటికి చెప్పకూడదు కదా కొన్ని విషయాలు, అంతే తప్ప అసలైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వానికి.